అందరికీ నమస్కారం అండి. సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి ఇల్లు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలైతే కనిపిస్తాయి. లక్ష్మీదేవి లేని ఇళ్లలో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి లేకపోతే లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి, ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని ఎలా వెళ్ళగొట్టాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బల్లిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. మన శరీరం పైన బల్లి పడగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ మన శరీరం పైన బల్లి పడితే మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందని అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని సంకేతం. అలాగే ఒక్కోసారి పూజ గదిలో బల్లులు కనిపిస్తాయి. పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం. అలాగే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన నైవేద్యానికి ఒక్కోసారి చీమలు పడుతూ ఉంటాయి. ఇది చాలా శుభసూచకంగా భావించాలి. దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీ పూజకు రెట్టింపు పుణ్యం అనేది లభిస్తుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన పూలు కింద పడితే గనక దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభించిందని సంకేతం. ఆ పువ్వుని తీసుకొని స్త్రీలు తమ కళ్ళకద్దుకొని తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దీపం నుండి శబ్దాలు వినిపిస్తే గనక మీ ఇంట్లో దేవతలు ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మనలో చాలామందికి కలలో పాములు కూడా కనిపిస్తాయి. మీ కలలో నాగుపాము కనిపిస్తే గనక మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం. అలాగే తెలుపు రంగు పాము కలలో కనిపిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి రాబోతుందని, త్వరలోనే మీరు ధనవంతులు అవ్వబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే చాలామంది ఇళ్లల్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోతూ ఉంటాయి. ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతే ధన రూపంలో లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. చాలామంది ఇళ్ల ముందుకి ప్రతిరోజు కాకులు వస్తూ ఉంటాయి. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే గనక ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతం. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రోజున కాకికి అన్నం పెట్టండి. ప్రతి శనివారం కాకికి అన్నం పెడితే గనక మీ ఇంట్లో పుష్కలంగా డబ్బుంటుంది. ఏదో ఒక విధంగా ఉన్నట్టుండి మీ ఇంటి సంపద పెరిగిపోతుంది. మనలో చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తాయి. ఇలా గజ్జల శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని, మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపించబోతుందని సంకేతం. అలాగే మనలో చాలామందికి బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎవరికైతే మెలకువ వస్తుందో అలాంటి వారికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీరు చేసే పూజలన్నీ దేవునికి పాదాల దగ్గరకు చేరుతాయని సంకేతం. దీపంలోని వత్తులు సగం కాలితే మాత్రం మీ పూజలకు సంపూర్ణ పుణ్య ఫలితం లభించదు. చాలామంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎర్ర చీమలు మాత్రం ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే మీ ఇంటికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం. కానీ మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని శుభ సంకేతం. కాబట్టి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారని వేయండి. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంది అంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. పక్షి గూడు మీ ఇంటి దగ్గరుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువ డబ్బు లభించబోతుందని నమ్మకం. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో దేవుళ్ళు కనిపిస్తే మీకు చాలా మంచి జరగబోతుందని సంకేతం. కలలో దేవుళ్ళు కనిపించినా, నిధులు కనిపించినా మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని, మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని సంకేతం. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తే జీవితంలో మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారని సంకేతం. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా అపశకునంగా భావించాలి.
మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్ల చీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలామంది నమ్ముతారు. నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు కూడా రావు. చాలామంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది. ఏ పని చేసినా కానీ అస్సలు కూడా కలిసి రాదు. అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి. ఉదయం నిద్ర లేవగానే రాళ్ల ఉప్పును చూస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం మీకు కలిసొస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే మీకు కాలం కలిసి రాబోతుందని సంకేతం. ముక్కోటి దేవతలందరూ గోవు రూపంలో మీ ఇంటికి వచ్చారని భావించాలి. అలాగే మీ కుడి చేతిలో దురద పుడితే మీకు డబ్బు కలిసి రాబోతుందని సంకేతం. మీ సంపద విపరీతంగా పెరుగుతుందని మీరు భావించాలి. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క ఎదురుపడితే మీరు పనిలో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారని సంకేతం. స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి జరగబోతుందని అర్థం. అలాగే కుడి కన్ను అదిరితే మాత్రం చెడు శకునంగా భావించాలి.